ఎలా ఉన్నావు వీర్రాజు? బాగా చిక్కిపోయావు. చిన్న పనుండి టౌన్కి వచ్చాను, నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు జైలుకొచ్చావు, నీకేమీ తెలీదు. అక్కడ నీ పెళ్ళాం దాని మామ సాగించే రాసలీలలతో ఊరే గబ్బు పట్టిపోయింది. మొదట్లో నేను నమ్మలేదు. ఒకరోజు నేరుగా మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ నీ పెళ్ళాం దాని మేనమామతో పబ్లిక్గా కులకడం కళ్ళారా చూసా. నాకే అసహ్యం వేసింది. చి, తనేమో కొత్తగా పెళ్ళయిందాయా, వాళ్ళ మామకేమో పెళ్ళాం లేకపోయే. వాళ్ళు కులకడంలో తప్పే ఉంది. ఇది అన్ని చోట్ల జరిగేదే కదా. పైగా ఇప్పుడు నీ పెళ్ళాం కడుపుతూ ఉందట. దానికి కారణం వాళ్ళ మామేనని ఊరంతా అనుకుంటున్నారు. నేను అనుకోవడం లేదయ్యా. ఊరికే మగాడివి నువ్వు. నీ పెళ్ళామే నీకు ద్రోహం చేసింది. అది నేను తట్టుకోలేకపోయాను, అందుకే చెప్పా. ఆరోగ్యం జాగ్రత్తయ్యా, నే వస్తా. నా బిడ్డకి నువ్వే తల్లివి. ఇక మీద రావులమ్మని నేను చూసుకుంటాను. మనసేమో నీ వెనుకే